చెప్పాడు. దేవుడే ప్రేమించమన్న తల్లిదండ్రులకు కూడా ఒకసారి ఆయన నామము నిమిత్తము మనము దూరం అవ్వాల్సి వస్తుంది. వాళ్ళే మనల్ని అర్థం చేసుకోలేని రోజు వస్తుంది. వాళ్ళు మనల్ని క్షమించలేని రోజు వస్తుంది. వాళ్ళు మనల్ని అసహించుకునే రోజు వస్తుంది. అట్లాంటి సమయంలో వారి పైన తిరగబడక, వారితో వాదించక, వారు నిన్ను విడిచిపెట్టినా సరే దేవుణ్ణి గట్టిగా పట్టుకొని ఉంటే ఆయన దానికి ప్రతిఫలం ఇయ్యక మానడు. ప్రతిఫలము 100 రెట్లు అన్నాడు. ఈరోజు మీ తల్లిదండ్రులు మిమ్మల్ని అర్థం చేసుకోవట్లేదేమో, కానీ ఒక రోజు వస్తుంది వారు ఖచ్చితంగా నిన్ను, నీ పరిస్థితిని అర్థం చేసుకుంటారు. నీవు నమ్మిన దేవుడు నిన్ను సిగ్గుపరచడని అందరూ తెలుసుకునే రోజు ఒకటి వస్తుంది. ఓపికతో వేచి ఉండండి. ఈరోజు నిన్ను తృణీకరించిన వారు దేవుడు నీవు ఆయన మీద పెట్టుకున్న నిరీక్షణను బట్టి నిన్ను హెచ్చించిన నాడు అందరూ ఆశ్చర్యపోతారు. దేవుడి పట్ల నీకున్న నిరీక్షణను బట్టి దేవుడు నిన్ను సిగ్గుపడనీయడు. తగిన ప్రతిఫలాన్ని ఇవ్వక మానడు. హల్లెలూయా.